ముందుకు ఎలా ఉండేది? గ్యాప్ ఉంది సార్, ముందు పడిపోయింది. అప్పుడు నడిచే వాళ్ళ అప్పుడు నల్లా పోయింది సార్, ఇప్పుడు నడుస్తుంది సార్. అప్పుడు ఎన్ని అడుగులు వేసేవాళ్ళు? మామూలుగా డాక్టర్లు ఏమో 3 అడుగులు మాత్రమే వేసేవాళ్ళు అంటారు, నిజమేనది? నిజమే సార్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మామూలుగా నడుస్తుందండి, అంత బాగుంది సార్. విజయం బాగా చేశారు డాక్టర్ గురించి. థ్యాంక్స్ సార్. మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఈ 34-year-old అంటే 34 సంవత్సరాల వ్యవసాయదారం చేసుకున్న ఆయన గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి, ఆయనకి 3 years ముందర రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీ అయ్యింది. అండ్ అప్పుడే పాపము వెంటిలేటర్ మీద ఉండి చాలా కష్టాలు పడి హెడ్కి కూడా సర్జరీ అయిపోయిన తర్వాత అక్కడే లోకల్ హాస్పిటల్లో వైద్యం చేసుకున్నారు. దాని తర్వాత రికవర్ అయ్యాడు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బతికి బయటకు వచ్చినా కానీ హీ వాజ్ టోటలీ బెడ్ రిడన్, బెడ్ పైనే ఉండిపోయాడు 3 years. సో అండ్ ఎందుకు అంటే మొత్తం కాళ్ళల్లో అసలు శక్తి లేకుండా అండ్ డిఫార్మిటీ, అంటే మొత్తం వంకరగా ఉండేసి అసలు నడలేకపోయిండు. అండ్ ఆ పరిస్థితిలో ఒక 1 month బ్యాక్ మనకి అక్కడ రాజమండ్రిలో ఐ హ్యాడ్ సీన్ హిమ్. అండ్ దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సర్జరీ చేయడం జరిగింది ఒక 15-20 days బ్యాక్. సో దానికి ఏంటంటే తనకి హిప్ జాయింట్స్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హెటరోట్రోపిక్ ఆసిఫికేషన్, అంటే మసిల్లో ఎక్స్ట్రా బోన్ ఫామ్ అయినందుకు ఈ హిప్ జాయింట్స్లో కంప్లీట్గా కాంట్రాక్చర్ అయిపోయి అతనికి హిప్ జాయింట్ మొత్తం ఫ్లెక్షన్లో ఉన్నది. సేమ్ థింగ్ మన నీ జాయింట్లో, అంటే మోకాల దగ్గర కూడా సేమ్ థింగ్. అలాగే యాంకిల్ అండ్ ఫుట్ దగ్గర కూడా, పాదం దగ్గర కూడా కాలు కిందకి కాంట్రాక్చర్ ఉన్నది. సో వాటినన్నిటికీ సర్జరీ చేసేసి ఇమ్మీడియట్గా సర్జరీ అయిపోయిన తర్వాత రేడియేషన్ చేయడం జరిగింది. రేడియేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో ఉండి దిస్ ఈజ్ వాట్ యూ కెన్ సీ. సో దీంట్లో నేను చెప్పదలసింది ఏంటంటే ఇలాంటి కొన్ని 100 కేసులు చేశాం. అండ్ ఇంతకుముందు మనం కూడా మాట్లాడుకున్నాము ప్రెస్ మీట్స్ ద్వారా, 100 కేసులు చేశాము. బట్ ఇలాంటి కేసు చేసినప్పుడు ఓన్లీ సర్జరీ ఒకటే కాదు, సపోర్ట్ స్ట్రక్చర్స్, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, అంటే hospital should have the infrastructure to support these kind of cases, the technical capability of the doctors and the medic and paramedic staff, వాళ్ళ కూడా technical capability and experience ఉండాలి. సో అమోర్లో మనకి క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ అండ్ ఎనెస్థీసియా ఈజ్ వన్ ఆఫ్ ద జ్యువెల్ ఇన్ ద క్యాప్ అండి. దీంట్లో ఎన్నో చాలా డిఫికల్ట్ సర్జరీస్, డిఫికల్ట్ పేషెంట్స్ని కూడా వీళ్ళు బాగా బయటికి తీసుకొస్తారు. అండ్ దానికి వన్ ఆఫ్ ద లైవ్ ఎగ్జాంపుల్ మీరు మీ ముందులే చూస్తున్నారు. అండ్ ఆర్థోపెడిక్స్ మీకు తెలిసిందే, ఆర్థోపెడిక్స్లో లాస్ట్ 2 decades మా హైదరాబాద్లో వీ బీన్ దేర్. అండ్ లాస్ట్ ఆల్మోస్ట్ 11 yearsగా కూకట్పల్లి ఏరియాలోనే ప్రాక్టీస్ చేస్తున్నాము. అండ్ నంబర్ ఆఫ్ సర్జరీస్, ప్రెస్ మీట్స్ అయ్యి ఉన్నాయి. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, about the technical capabilities. And we have a very good team orthopedics lo. Dr. Santoshni is our pediatric orthopedics, Dr. Vamshi and Dr. Jaydeep are joint replacement and arthroscopy surgeons. అండ్ దీనికి కాంప్లిమెంట్ చేయడానికి, అంటే మనం ఎంత బాగా సర్జరీ చేసినా కానీ దాని రిజల్ట్ని మనకు ఆన్ గ్రౌండ్ చూపించాలంటే రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కావాలి. సో అంటే జనరల్గా ఫిజియోథెరపీ అని లూజ్గా అంటుంటారు, ఫిజియోథెరపీ ఎలోన్ కాదు, అది ఏ ప్రాపర్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ ప్రతి పేషెంట్కి ఒక సపరేట్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ పెట్టాలి అండ్ వాళ్ళకి సూట్ అయ్యేటట్టుగా. అండ్ ఇదేదో ఫ్యాన్సీ మిషన్స్ కాదు, ఏదో రోబో పెట్టాము, అదేదో మిషన్ పెట్టాము, రీహాబ్ చేసేసారు, అదే అని చెప్పి ఈ మధ్య బాగా చూస్తున్నాము న్యూస్లో. అవి ఇంపార్టెంట్ ఏమో కానీ అది ప్రాబబ్లీ 25%, 75% ఈజ్ యాక్చువల్లీ ఏ పేషెంట్కి ఎప్పుడు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆ డాక్టర్ అండ్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్స్లో కోఆర్డినేషన్ చేసుకొని అది చేస్తేనే కానీ మనకి ప్రాపర్గా ఇది రిజల్ట్ వస్తుంది. అండ్ రేడియేషన్ ఆంకాలజీ, ఇప్పుడు మన అమోర్లో ఇక్కడే వీ హ్యావ్ ఎ క్యాన్సర్ సెంటర్ కాబట్టి రేడియేషన్ మిషన్ ఇక్కడే ఉంది కాబట్టి వెరీ నెక్స్ట్ డే మనకి రేడియేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ స్పెషలైజ్డ్ డాక్టర్ శాంత who's a radiation oncologist with us. And one of the best machines what we have, and a very affordable price lo manamu ivanni cheyagaliginamo. And this is the result. And thank you very much.